నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన ఒక నియోజకవర్గాన్ని బాగా పరిశీలించాలి. మొదటి ఫేజ్లో ఎన్నికలకి వెళ్ళబోతున్నది. ఆ వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. రాబోయే రోజుల్లో తమిళనాడులో అట్లాగే సౌత్ ఇండియా నుంచి కూడా ఒక చక్రం తిప్పబోతున్న వ్యక్తి అంటూ కూడా దాదాపు అన్ని మీడియాల్లో కూడా అతని పేరు బాగా బగులవుతుంది. అతనే అన్నామలై కుప్పుస్వామి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న వ్యక్తి. ఇతని మీద భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద హోప్ పెట్టుకుంది. ఖచ్చితంగా గెలుచుకొని రావాల్సిన సీటే అంటూ కూడా ఢిల్లీ నాయకత్వం చెప్తూనే ఉంది. అట్లాగే అన్నామలై కూడా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. నిజంగానే అన్నామలై కోయంబత్తూరు సీట్ని గెలవగలడా? గెలవటానికి ఉన్న అవకాశాలు ఏమిటి? తమిళనాడులో ఏమన్నా మార్పు ఉంటుందా? బీజేపీ అన్ని సర్వేలు ఇస్తున్నట్టుగా 4 నుంచి 6 స్థానాలు గెలుచుకుంటుందా? బీజేపీయే, ఎన్డీఏ అలయన్స్ అంటలేదు. బీజేపీకి అన్ని సర్వేలు 4 నుంచి 6 స్థానాలని తమిళనాడులో గెలుచుకుంటుందని చెప్తున్నాయి ఒపీనియన్ పోల్స్. అందులో కోయంబత్తూరు కూడా ఉంది. కోయంబత్తూరు గురించి ఎందుకంత బీజేపీకి అవకాశాలు ఉన్నాయి అన్నది ఒకసారి విశ్లేషించుకుంటే 1998 నుంచి, అంటే దాదాపు గత 26 సంవత్సరాల నుంచి కూడా అక్కడ సిపి రాధాకృష్ణన్ బీజేపీ తరఫున పోటీ చేస్తూ వచ్చారు. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు కోయంబత్తూరుకి. ప్రస్తుతానికి తెలంగాణ గవర్నర్గా ఉన్నారు సిపి రాధాకృష్ణన్. ఆయన పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే, అంటే బీజేపీ డిఎంకేతో పొత్తులో వెళ్ళింది, అట్లాగే ఏఐడిఎంకేతో కూడా పొత్తులో వెళ్ళింది తమిళనాడులో, ముఖ్యంగా కోయంబత్తూరు నియోజకవర్గంలో. మనం 98 నుంచి కనుక ఓట్ షేర్ చూసుకుంటే రాధాకృష్ణన్ పోటీ చేసినప్పుడల్లా 98లో ఆయనకి 4,50,000 వచ్చింది, 56% ఓట్ షేర్ వచ్చింది. 99లో 4,30,000 ఓట్లు వచ్చినాయి, 49% ఓట్లతో. 2004లో 3,40,000 ఓట్లు పోలైనాయి, 39% ఓట్ షేర్తో. 2014లో 3,90,90,000 ఓట్ల దాకా పోలేంది, 34% ఓట్ షేర్తో. 2019లో 3,90,000 మళ్ళీ పోలేంది ఆయనకి, 32% ఓట్ షేర్తో. సో సిపి రాధాకృష్ణన్ 98 నుంచి చూసుకుంటే దాదాపు కన్సిస్టెంట్గా అక్కడ పెర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో ఒక 20 లక్షల మంది ఓటర్లు, రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు కోయంబత్తూరులో నియోజకవర్గంలో అనుకుందాం. 2019లోనే ఓటర్ టర్నౌట్ దాదాపు 12.5 లక్షలు, అంటే 63% ఓటర్ టర్నౌట్ ఉంది. 2024లో కనుక అది 70% ఓటర్ టర్నౌట్, అంటే ఒక 14 లక్షల ఓట్ల టర్నౌట్ కనుక వెళ్ళింది అనుకుంటే సినారియో ఎలా ఉంటుందని. రాధాకృష్ణన్కి ఎప్పుడు కూడా 34% ఓటు వచ్చింది 2003 కార్నర్ ఫైట్లో ఉన్నప్పుడు అంతా కూడా. రాధాకృష్ణన్కే 34% ఓట్ షేర్ వచ్చిందంటే అన్నామలై లాంటి చరిష్మా, పవర్, పాపులారిటీ ఉన్న వ్యక్తికి, అలాగే ఆయన సొంతంగా రిలీజ్ చేసిన ఒక మేనిఫెస్టో 100 ప్రామిస్లో 500 రోజుల్లో, ఈ మేనిఫెస్టో ప్రభావం ఇవన్నీ తీసుకుంటే కనుక రాధాకృష్ణన్ కనుక దాదాపు 10% ఓట్ షేర్ ఎక్కువ రావచ్చని, అంటే దాదాపు 44% ఓట్ షేర్. అదే ఓటు రూపాయన చూసుకుంటే కనుక 6,20,000 ఓట్ల వరకు పోలవచ్చు అన్నది ఒక సినారియో. ఇంకా వరస్ట్గా సినారియో తీసుకుంటే కనుక అన్నామలైకి 40% ఓట్ షేర్ రావచ్చు, మిగిలిన 60% ఏడీఎంకే, డిఎంకే, అలాగే ఎన్టీకే కూడా బరిలో ఉంది. వీళ్ళు ముగ్గురు మధ్య స్ప్లిట్ అవ్వచ్చని. ఏడీఎంకే కనుక గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే ఎప్పుడు దానికి 37% ఓట్ షేర్ వచ్చింది 2014లో జయలలిత బతుకున్నప్పుడు. ఇప్పుడు ఆ ఏఐడిఎంకే అందరికీ తెలిసిందే చీలిపోయి ఉంది, ఈపీఎస్ అని, ఏడీఎంకే అని. సో ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ అంత లేదు, కానీ ఏదైనా 30% ఓట్ షేర్ దగ్గర ఏడీఎంకే ఆగచ్చు అన్నది ఒక సినారియో. ఇక డిఎంకే ఇప్పుడు అక్కడ సిపిఐఎం అట్లా పోటీ చేస్తుంటారు. డిఎంకే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కోయంబత్తూరులో పోటీ చేస్తుంది. డిఎంకే బాగా వీక్ క్యాండిడేట్ని పెట్టింది. 20 నుంచి 22% ఓట్ షేర్ డిఎంకే దగ్గర ఆగచ్చని, ఎన్టీకే దగ్గర 5 నుంచి 7% ఓట్ షేర్ ఆగచ్చని. సో ఈ 2 బెస్ట్ సినారియో తీసుకున్నా, వరస్ట్ కేస్ సినారియో తీసుకున్నా కూడా ఓట్ షేర్ బీజేపీకి, అంటే అన్నామలైకి ఎలా ఉండొచ్చు అన్నది ఒక ప్రిడిక్షన్ డాక్టర్ ప్రవీణ్ పంపించారు. ఫైనల్ ప్రిడిక్షన్ వరస్ట్ కేస్ సినారియోలో ఎలా ఉండొచ్చు అంటే బీజేపీకి 40% ఓట్ షేరు, ఏడీఎంకేకి 30% ఓట్ షేరు, డిఎంకేకి 22% ఓట్ షేరు, ఎన్టీకేకి 7% ఓట్ షేర్ రావచ్చని. ఇది వరస్ట్ కేసు. బెస్ట్ కేసు తీసుకుంటే కనుక ఇందాక అనుకున్నట్టుగా మనం బీజేపీకి 44% వెళ్ళొచ్చు, ఏడీఎంకేకి 30% వెళ్ళొచ్చు, డిఎంకేకి 18% వెళ్ళొచ్చు, ఎన్టీఏకేకి 7% వెళ్ళొచ్చు అని. టోటల్ మీరు చెప్తుంది ఏంటంటే ఏ సినారియో తీసుకున్నా కూడా అన్నామలై కోయంబత్తూరులో గెలిచే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఏడీఎంకే, డిఎంకే కలిస్తే కనుక కలిసే
వెళ్తారు అనేది కూడా లోపాయికారిగా అన్నది కూడా ఒక వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళినా కూడా అన్నామలై కొద్ది మెజారిటీతో అన్న బయటపడతారన్నది మనకు వినబడుతున్న వార్తలు. ఏప్రిల్ 19 తమిళనాడు మొదటి ఫేజ్ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఏప్రిల్ 17 సాయంత్రంతో ప్రచారం పూర్తవబోతోంది. ఇదే టైంలో తమిళనాడుకి చెందిన దినమలర్ టీవీ వాళ్ళు కూడా ఒక సర్వే ఒకటి విడుదల చేశారు. వాళ్ళది ఎక్కువ డిఎంకేకి ఫర్గా ఉంటుంది, ప్రోగా ఉంటుంది. వాళ్ళ సర్వే కోయంబత్తూరు మీద ఇచ్చినప్పుడు కూడా కోయంబత్తూరులో 2014లో 60% ఓటర్ టర్నౌట్ అయింది. అప్పుడు డిఎంకేకి 18.45% ఓటు షేర్ ఉంది. ఏఐడిఎంకేకి 37.24, బీజేపీకి 33.62. అదే 2019లో 63% ఓటు షేర్ పోలైంది. అప్పుడు సిపిఎం డిఎంకే అలయన్స్ అనుకోవచ్చు 46.52%. అప్పుడు బీజేపీ ఏఐడిఎంకే పొత్తులో వెళ్ళినాయి 31.93% ఓటు షేర్ పడిందని. 2024 ప్రొజెక్షన్ ఎలా ఉండొచ్చు? డిఎంకేకి 27.9% ఓటు షేరు, ఏఐడిఎంకేకి 26.5% ఓటు షేరు, బీజేపీకి 39.7% ఓటు షేర్ ఇస్తోంది, ఎన్టీకేకి 5.9 ఓటు షేర్ ఇస్తుంది. దినమలర్ టీవీ వాళ్ళ సర్వే ప్రిడిక్షన్స్ తమిళనాడు కోయంబత్తూరుకి సంబంధించి. ఎక్కడ మనం గమనించాల్సింది ఏఐడిఎంకే డిఎంకే దాదాపు 29-26 ఓటు షేర్ వస్తుంది, బీజేపీకి 39.7 వస్తుంది. ఒకవేళ అనూహ్యంగా లోపాయికారిగా ఏఐడిఎంకే డిఎంకే క్రాస్ ఓటింగ్కి పాల్పడితే రిజల్ట్ ఏమన్నా ఛాన్స్ మారేది ఉంది, కానీ ప్రస్తుతానికి అన్నామలైకి అయితే క్లియర్గా ఉంది. అయితే మాకు తమిళనాడుకి వెళ్ళినప్పుడు కూడా బాగా వినబడింది ఏంటంటే ద్రవిడియన్ పార్టీస్ అంతా కూడా బీజేపీకి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు, స్కోప్ ఇవ్వకూడదు. వాళ్ళకు ఒక్కసారి తమిళనాడులో ఎంట్రీ అనేది ఇస్తే కనుక 26 అసెంబ్లీ ఎన్నికలు కూడా బాగా టఫ్ అవుతుంది. ఎక్కడే మనం వాళ్ళకి బ్రేక్ వేయాలి. బీజేపీకి కానీ సాఫ్రన్ పార్టీకి కానీ ద్రవిడియన్ పార్టీస్లోంచి కూడా తమిళనాడు చేజారి వెళ్ళకూడదు అన్నది ద్రవిడియన్ పార్టీస్ అక్కడ కలిసి కట్టుగా కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయబోతున్నాయన్న వార్తలు అయితే మాకు బాగా వినబడింది. ఒకవేళ అలాంటి అనూహ్యమైనది ఏదైనా జరిగితే తప్ప అన్నామలై విజయాన్ని కోయంబత్తూరులో ఆపలేరు అన్నదైతే ప్రస్తుతానికి వినబడుతున్న మాట. థ్యాంక్ యూ.